విధాత టీవీ ప్రేక్షకులకి నమస్కారం. చేతిలో డబ్బు నిలవకపోవడం ఇది చాలామందికి ఈ కాలంలో ఉండేటువంటి సమస్య. ఖర్చు ఎక్కువగా అయిపోతుంటుంది, డబ్బు నిల్వ లేకుండా అయిపోతూ ఉంటుంది. మరి దీనికి జ్యోతిష్ శాస్త్రరీత్యా ఎలాంటి పరిహారాలు ఉన్నాయి, ఏం చెయ్యాలి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. యజుర్వేదము పురుష సూక్తంలో శ్రీ లక్ష్మి అనేటువంటి ఇరువురు దేవతలు నారాయణుడికి దేవేరులుగా పేర్కొనబడ్డారు. తైత్తరీయ అరణ్యకం, వాజసనేయ సంహితల్లో ఈ ఇద్దరు దేవతలు కూడా స్తుతింపబడ్డారు. పురాణ యుగంలో మత్స్య, విష్ణు అలాగే ధర్మోత్తర పురాణాలలో లక్ష్మీదేవి అపూర్వ సౌందర్యవతి, అద్భుత శక్తి సమన్వితగా కీర్తించబడుతుంది. అలాగే మత్స్య పురాణంలో చూస్తే అమ్మవారి రూపము లక్ష్మీదేవి ప్రతిమను శిల్పీకరించేటువంటి విధానాన్ని మనం మత్స్య పురాణంలో చూస్తామన్నమాట. దేవి ప్రతిమ యవ్వనాకృతి కలిగి ఉండి, దడసరి చుబుకాలు ఉండి, ఎర్రని పెదవులు, చక్కటి కనుబొమలు కలిగి సర్వాభరణాలని ధరించి ఉండాలని చెప్పారు. ముఖం గుండ్రంగా ఉండాలి, దివ్యాంబర మాల కంకణధారి అయి ఉండాలి. అలాగే ఎడమ చేతిలో పద్మము, కుడి చేతిలో బిల్వపత్రాలు ఉండాలి. పద్మాసీన అయినటువంటి దేవి చుట్టుపక్కల నల్ల తుమ్మెదలు తిరుగాడుతున్నట్లుగా ఇరువైపులా తొండములందలి పాత్రలతో అభిషేకించు గజరాజాలను, ప్రణమిల్లు గంధర్వ గుహ్యకులను చిత్రీకరించాలి అని చెప్పబడింది అన్నమాట. అలాగే అగ్నిపురాణంలో అమ్మవారిని చూసినట్టయితే శ్రీమాత శంఖ చక్ర గదా పద్మధారిణి అయి, విష్ణు ధర్మోత్తర పురాణానుసారం దేవి విష్ణు సంహిత అయినప్పుడు ద్విభుజ అయినటువంటి పద్మాలను దాల్చి సర్వాభరణ భూషిత ఉంటుందని చెప్పేసి మలచబడింది. స్వతంత్రమూర్తిగా మలిచినప్పుడు ఏంటంటే చతుర్భుజ, అలాగే ఉన్నత సింహాసీన, పద్మము, అమృత పాత్ర, బిల్వపత్రాలు, శంఖాలు దాల్చి గజములచే అభిషేకించబడుతున్నట్లుగా చూపుతూ ఉంటారు. శిరస్సు మీద సువికసిత పద్మాలు ఉండాలన్నమాట. అమ్మవారి చేతిలో ఉన్నటువంటి శంఖము అదృష్టాన్ని, బిల్వపత్రాలు ప్రపంచాన్ని, పద్మాలు సంపదని సూచిస్తూ ఉంటాయి. 2 గజాలు శంఖ పద్మ నిధులకు సూచకలని విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పబడింది. మరి మహాలక్ష్మి అమ్మవారికి అనుగ్రహానికి చేయవలసినటువంటి కార్యాలు ఏంటంటే, దైనందిన జీవితంలో ప్రతిరోజు కూడా నిత్యకర్మల్ని నిర్వర్తించుకొని పూజా గదిలో నెయ్యితో దీపారాధన చేసి అమ్మవారికి పరమాన్నం నివేదించడం. అలాగే 9 శుక్రవారాలు కనుక ఈ విధంగా అమ్మవారికి ఆరాధన చేసినట్లయితే అది లక్ష్మీప్రదము అని చెప్పేసి చెప్పడం జరిగింది. చేతిలో డబ్బు నిలవాలి అంటే ఇంత చెప్పుకున్న తర్వాత మనం లక్ష్మీదేవి గురించి ఇంతకీ మొదటి విషయానికి వస్తే, చేతిలో డబ్బులు నిలవాలి అంటే మనము లక్ష్మీదేవికి పరమాన్నము నివేదన చేయాలి అని మనకు శాస్త్రాల్లో చెప్పబడింది. అది ముఖ్యంగా పౌర్ణమి తిథి నాడు కానీ, శుక్రవారం నాడు కానీ ఈ రకంగా అంటే గజాలు పాత్రలను పట్టుకొని అమ్మవారిని అభిషేకిస్తూ ఉన్నటువంటి లక్ష్మీదేవిని కనుక మనం పెట్టుకొని ఇంట్లో పటం రూపంలో కానీ, విగ్రహం రూపేణా కానీ ఎప్పుడైతే దానికి అభిషేకాలు నిర్వర్తించుకొని పరమాన్నాన్ని నివేదిస్తామో ఆ ఇంట్లో స్థిర లక్ష్మి ఉంటుంది అని చెప్పేసి మన వేదాలు, పురాణాలు అన్నీ కూడా చెప్తున్నాయి. యజుర్వేదం, ఋగ్వేదం వీటన్నిటిలో కూడా మనకి ఈ వివరణ అనేది ఉందన్నమాట. కాబట్టి మనము చాలా ఎక్కువ వింటూ ఉంటాం ఒక స్తోత్రాన్ని, లక్ష్మీర్ దివ్యై గజేంద్రై మణిగణ ఖచితై స్థాపిత హేమకుంభై నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త. అంటే మణులు, రత్నాలు అన్నీ కూడా పొదగబడినటువంటి పాత్రలను పట్టుకొని అభిషేకిస్తున్నటువంటి గజాలు ఉన్నటువంటి లక్ష్మీదేవిని, స్థిరాసీన అయినటువంటి పద్మంలో కూర్చున్నటువంటి లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని కానీ, పటాన్ని కానీ మనం ఇంట్లో ఎప్పుడైతే అమర్చుకొని అమ్మవారిని, ఎలా అయితే అభిషేక ప్రియ అమ్మవారు కదా, సో అలా అభిషేకిస్తూ ఉన్నప్పుడు అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుందట, అక్కడి నుంచి లేవదట. మరి అలాంటి అమ్మవారు మన ఇంట్లో ఉండాలని, ఎప్పుడూ మనకి ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనం కోరుకుంటూ ఆ అమ్మవారిని అలా మన ఇంట్లో కనుక ఉంచుకున్నట్లయితే మనకి లక్ష్మీ యోగం కలుగుతుంది. అందరూ కూడా అలాంటి విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి, అలాంటి పటాన్ని ఉంచుకోండి. చాలామంది ఇళ్లలో మనం చూసాము, గమనిస్తూ ఉంటాము, నిల్చొని ఉన్నటువంటి అమ్మవారిని పెట్టుకుంటూ ఉంటారనమాట. ఆల్రెడీ అమ్మవారు చంచలత్వం కలిగి ఉంటుంది. అలా నిల్చొని ఉన్నప్పుడు ఈజీగా వెళ్ళిపోతారు. మనకు తెలుసు కదా, కూర్చొని ఉన్న వాళ్ళు లేచి వెళ్ళాల్సి వస్తుంది, అదే నిల్చొని ఉన్న వాళ్ళకి జరగడం ఈజీ కదా. అలాగే చంచలంగా ఉన్నటువంటి లక్ష్మీదేవి అలాంటి స్థితిలో తొందరగా మనల్ని వదిలేసి వెళ్తుందని స్థిరాసీనయ్యి తనకు చుట్టూ సిచ్యువేషన్, పరిస్థితులు
అనువుగా ఉండి ఇష్టమైన ఉన్నప్పుడు తొందరగా మనం అక్కడి నుంచి లేవడానికి ఇష్టపడం కదా. అలాంటి పద్మంలో గజాలతో అభిషేకం చేస్తున్నట్టుగా ఉన్నటువంటి అమ్మవారిని కనుక మనం ఉంచుకుంటే స్థిరాసీని అయి మన ఇంట్లో ఉంటుందని, మన ఇంట్లో ఎప్పుడు డబ్బు నిలుస్తుందని తెలుస్తోంది. మరి అలాంటి పటాన్ని, విగ్రహాన్ని ఉంచుకుంటారని అందరికీ కూడా ఆ లక్ష్మీదేవి సిద్ధించాలని ఆశిస్తూ నమస్తే.